అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అనే సామెత వినే ఉంటారు. అయితే అదృష్టం అనేది చెప్పడానికి 4 అక్షరాల పదమైన కూలివాణ్ణి కుబేరుణ్ణి చేయగలదు, భిక్షగాడిని ధనవంతుణ్ణి చేయగలదు. అంత శక్తి దాని సొంతం. అయితే అదృష్టాన్ని నమ్ముకుంటే జీవితం ముందుకు సాగుతూ. అదృష్టానికి పట్టుదల, ఓర్పు, కృషి కూడా అవసరం. అలా పట్టుదల, ఓర్పుతో అదృష్ట లక్ష్మిని సొంతం చేసుకుంటారు చాలా మంది విజేతలు. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ రైతుకు అనుకోని అదృష్టం కోట్లు కుమ్మరించింది. కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ అధికారి మాట సాయమే ఆయనను కోటీశ్వరుని చేసింది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పుసద్ తాలూకాలో కర్షి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కేశవ్ షిండే అనే రైతు తన 5 కొడుకులతో కలిసి నివసిస్తున్నాడు. కేశవ్ షిండేకు ఆ గ్రామంలో 2.29 హెక్టార్ల భూమి ఉంది. ఆ భూమిలో పలు రకాల పంటలు పండిస్తూ వాటి ఆధారంగా జీవిస్తున్నాడు. ఆ పొలంలో బావి, మామిడి సహా 10 రకాల చెట్లు కూడా ఉన్నాయి. వీటి సంరక్షణ చూసుకుంటూ కేశవ్ షిండే కుటుంబం జీవిస్తుంది. అయితే అనుకోకుండా ఓ ఘటన జరిగింది. వార్తా, యవత్మాల్, పుసద్, నాందేడ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైల్వే లైన్ కేశవ్ షిండే ఊరు మీదుగా వెళ్తుంది. అది కూడా ఆయన పొలం మీదుగా వార్దా, నాందేడ్ రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైల్వే అధికారులు భూసేకరణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేశవ్ షిండే పొలాన్ని కూడా రైల్వే అధికారులు సేకరించారు. అయితే ఇక్కడే ఒక అనూహ్య ఘటన జరిగింది. కేశవ్ షిండే దశ మారిపోయింది. కేశవ్ షిండే పొలంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఆయన పొలంలో ఎక్కువ భాగాన్ని రైల్వే సేకరించింది. అయితే కేశవ్ షిండే పొలంలో ఎర్రచందనం చెట్టు ఉన్న సంగతి అనుకోని విధంగా బయటపడింది. కేశవ్ షిండే పొలంలో మామిడి తోటలు, ఇతర పంటలు ఉండేవి. కానీ ఎర్రచందనం చెట్టు ఉందనే సంగతి ఊహించని విధంగా బయటపడింది. నిజానికి ఆ చెట్టు వారి పొలంలో ఏళ్ల తరబడిగా ఉన్నా వారికి అది ఎర్రచందనం చెట్టు అనే విషయం తెలియలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మూలంగా అదే ఎర్రచందనం చెట్టు అని తెలిసింది. కేశవ్ షిండే రాత మారిపోయింది. రైల్వే లైన్ కోసం భూసేకరణ జరుగుతున్నప్పుడు కొంతమంది రైల్వే ఉద్యోగులు సర్వే కోసం కేశవ్ షిండే ఊరికి వచ్చారు. వారిలో ఏపీకి చెందిన రైల్వే ఉద్యోగి కూడా ఉన్నాడు. అయితే ఆయన ఈ విషయాన్ని గుర్తించి కేశవ్ షిండే కుటుంబానికి చెప్పాడు. దీంతో షిండే ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో ఆ ఫ్యామిలీ మునిగిపోయింది. పొలంలో రైల్వే లైన్ వెళ్తుండటంతో కేశవ్ షిండే పొలానికి రైల్వే శాఖ పరిహారం అందించింది. అయితే తమ పొలంతో పాటు అందులో ఉన్న ఎర్రచందనం చెట్టు, మామిడి తోటలు, బావి, భూగర్భ పైప్ లైన్ కు కూడా పరిహారం చెల్లించాలని కేశవ్ షిండే ఆయన కొడుకులు డిమాండ్ చేశారు. దీంతో ఎర్రచందనం చెట్టు ధరకు లెక్కగట్టే పనిలో రైల్వే అధికారులు పడ్డారు. కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు విలువ లెక్కగట్టాలని అటవీ శాఖకు లేఖ రాశారు. ఈలోపు పొలంలో ఉన్న మామిడి చెట్లకు అధికారులు పరిహారం చెల్లించారు. అలాగే బావికి 8 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చారు. కానీ భూగర్భ పైప్ లైన్, ఎర్రచందనం చెట్టుకు ఎలాంటి పరిహారం అందలేదు. దీంతో కేశవ్ షిండే కుటుంబం 2014 నుంచి జిల్లా కలెక్టర్, అటవీ, రైల్వే, నీటిపారుదల శాఖ అధికారులను ఆశ్రయించారు. అయినప్పటికీ ఎలాంటి పరిహారం అందకపోవడంతో 2024 అక్టోబర్ 7న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో కేవలం ఏడాదిలోకే కేశవ్ షిండే కుటుంబం విజయం సాధించింది. ఎర్రచందనం చెట్టు పరిహారం కోసం ₹1 కోటి డిపాజిట్ చేయాలని రైల్వే శాఖను బాంబే హైకోర్టు ఆదేశించింది. ₹1 కోటి నాగ్పూర్ బెంచ్లో డిపాజిట్ చేయాలని, ఇందులో నుంచి 50 లక్షలు కేశవ్ షిండే విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 9న బాంబే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేయగా రైల్వే శాఖ ₹1 కోటి డిపాజిట్ చేసింది. కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు వయసు 100 ఏళ్లుండొచ్చని అంచనా.
ఇంకా ఈ చెట్టు విలువను నిర్ధారించలేదు. అయితే విలువను లెక్కగట్టడానికి ముందే కోటి డిపాజిట్ చేయాల్సి వచ్చింది. అయితే మార్కెట్ రేట్ ప్రకారం కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు విలువ దాదాపు 5 కోట్లు ఉండొచ్చని అంచనా. ఏపీకి చెందిన ఓ ప్రైవేట్ ఇంజనీర్ ఈ విషయాన్ని కేశవ్ షిండే కుటుంబానికి తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఎర్రచందనం చెట్టు ధరను నిర్ణయించేందుకు అటవీశాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. చెట్టు ధరను నిర్ణయించిన తర్వాత ఆ మొత్తాన్ని కేశవ్ షిండే కుటుంబానికి అందించనున్నారు. ఇక కోర్టు కేసు కారణంగా కేశవ్ షిండే పొలంలో రైల్వే లైన్ పనులు నిలిపివేశారు. ఏదేమైనా ఏపీ అధికారి వల్ల కేశవ్ షిండే కోటీశ్వరుడయ్యాడు. For more videos like this, subscribe Big TV channel.